ప్రేమ అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని ముందు క్రైస్తవ బిడ్డలమైన మనము యథార్థవంతులుగా కనబడాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఉంటున్నాం కాబట్టి రేపొద్దున రాకడలో కానీ మన ప్రాణం పోయినప్పుడు కానీ మన యథార్థతను అక్కడ కనుపరచవలసిన వారమే ఉన్నాం. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామో అక్కడ దేవుడు మనతో మరి మాట్లాడేవాడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన యథార్థత గురించి ప్రేమించడం గురించి నేర్చుకుందాం. దేవుడు తనను ప్రేమించమని చెప్తున్నారు, మరియు యథార్థంగా జీవించమని చెప్తున్నారు. ఈ రెండు అంశాలను గురించి కొన్ని మాటలు వాక్యం వెలుగులో మనం గ్రహించి ఆ విధంగా జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉండాలని చెప్పి దేవుని మాటలుగా మీకు చెప్తున్నాను. మరి యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నప్పుడు ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టాడు. యోబు గారు అనుభవపూర్వకముగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 8వ అధ్యాయము యోబు 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. దయచేసి గమనించవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తాను. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని ఎంత మాత్రము త్రోసివేయడు. యథార్థంగా జీవించే వారిని ఎంత మాత్రము త్రోసివేయడని చెప్పి ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆన్ ది సేమ్ టైం అంటాడు కదా, కింద అన్నాడు కదా, దుష్కార్యము చేయవారిని ఆయన ఎంత మాత్రము నిలవబెట్టాడు. దుష్కార్యం అంటే చెడు పనులు చేసేవారిని ఆయన నిలవబెట్టాడు. మంచిగా జీవించే వారిని, యథార్థంగా జీవించే వారిని ఏ మాత్రము త్రోసివేయడు. ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. దేవుడు యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు. వారిని ఎంత మాత్రము త్రోసివేయడని మనం గమనించాలి. ఆశీర్వదిస్తాడు, యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు, ఎంత మాత్రం త్రోసివేయడు. యథార్థవంతుల చుట్టూ ఎన్ని పోరాటాలు ఉన్నా కానీ అవన్నీ కూడా మనకు ఆశీర్వాదం కారణమవుతాయని మనం గమనించాలి. యథార్థవంతులకు పోరాటాలు ఎక్కువ వస్తాయి. అవన్నీ కూడా, ఆ పోరాటం అన్నీ కూడా మన ఆశీర్వాదాలకే కారణమని మనం గమనించాలి. యోబు ఎంతో పోరాటం వచ్చింది. యోబు ఒక్క దినమని అన్ని కోల్పోయాడు. యోబు యథార్థవంతుడు, కానీ దేవుడు యోబును ఆశీర్వదించక మానలేదు, రెండంతల ఆశీర్వాదము ఇచ్చాడు. కాబట్టి యథార్థవంతుల చుట్టూ ఎన్నో పోరాటాలు ఉన్నా కానీ అవన్నీ మన ఆశీర్వాదాలకు కారణమవుతాయని మనం గమనించాలి. అందువల్ల కీర్తన కూడా ఇలా అంటున్నాడు. 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. చూసారా, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు, అంటే శ్రమ ఆయనకి మేలైందని చెప్తున్నాడు. కీర్తనగాడు ఏమన్నాడు? శ్రమ ఆయనకు మేలైంది. నీ కట్టడలు నేర్చుకున్నట్లు మరి నాకు నా జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాలని చెప్పి ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు. మరి మీకు తెలుసు లేదు, నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే యాంటీ కన్వర్షన్గా చేసినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి ఒక కేసులో ఒక కేసు నిన్న కొట్టివేయబడింది. కన్వే కూడా త్వరలో కొట్టివేయబడేటట్లు ప్రార్థన చేయండి. ఇంచుమించు 15 రాష్ట్రాల్లో మరి క్రైస్తవుల గురించి కేసులు వేశారు. కాబట్టి ఒక కేసు నిన్న దినమున కొట్టివేయబడింది. మరి పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. కాబట్టి ఉన్నాయి కూడా అదేవిధంగా కొట్టివేయబడేటట్లు అక్కడ చెప్పాడు సుప్రీంకోర్టు. ఆయన ఏమని చెప్పంటే, ఇన్ని కేసులు వేయటం కారణం ఏంటి అని అడిగాడు. ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని కేసులు వేయటం కారణం ఏంటి అని కూడా అడిగినట్లుగా అక్కడ రాశారు. కాబట్టి దేవుడు మన పక్షంన యుద్ధం చేస్తున్నాడు, మన పక్షంన న్యాయాధిపతిగా ఉన్నాడు, మన పక్షంన తీర్పరిగా ఉన్నాడు. కాబట్టి మనం చేస్తూ ఉంటే ప్రార్థన. కాబట్టి అంటాడు యోబు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు
శ్రమ నొందిండుట నాకు మేలైన. నీ కట్టడం నేర్చుకోవడానికి నేను శ్రమ పడ్డాను, అది ఏమైంది, నాకు మేలైంది అని చెప్పి ఇక దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి యథార్థతను గురించి ఒక 5 విషయాలు మనం నేర్చుకుని ముందుకు సాగుదాం. మొట్టమొదటిది యోసేపు యథార్థతను గురించి మనము నేర్చుకుందాం. ఆ దినాలలో యోసేపు శ్రమను అందకపోతే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కాడు. అర్థమైందండి? శ్రమను అందకపోతే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. యోసేపు పొందిన శ్రమ ఏంటి అంటే ఇతరుల ద్వారా కాదు, కానీ తన సొంత కుటుంబంలో తన అన్నల ద్వారా గుంటలో వేయబడ్డాడు. ఆ గుంటలో తీసేసి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినటువంటి వ్యక్తిగా బానిసగా పోతిపరింట్లో పనిచేశాడు. ఆ తర్వాత సరసాల జీవితాన్ని అనుభవించాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినట్లు మనం చూస్తున్నాం కదండి. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినట్లు మనం చూస్తున్నాం. అంటే ఎన్ని శ్రమలు అనిపించాడు. తండ్రి లేడు, తండ్రి చూసుకోవటం లేదు, అన్నదమ్ములు చూసుకోవటం లేదు, అమ్మివేయబడి ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ దేశంకి వెళ్ళిన వెంటనే పోతిఫర్ భార్య చేసినటువంటి పనిని బట్టి చెరసాల వేయబడ్డది. చెరసాల జీవితము అనిపిస్తూ ఉంటుండగా మరి రాజు పిలిచి మరి ఎంత కూర్చోము కాదు పిలిచి తనకు కలిగినటువంటి ఆ యొక్క స్వప్నాన్ని బట్టి మన దర్శనం చెప్పమంటే దానికి తన భావన చెప్పాడు. ఆ తర్వాత రాజును చేశాడు. ఇక బిజీగా ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అన్నలు యోసేపు దగ్గర రావటము జరిగింది. కాబట్టి ప్రియ సంగమా, మరి మనము కూడా శ్రమ వచ్చింది అన్నప్పుడు నీ ఆశీర్వాదానికే ఈ శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు గమనించాలి తప్ప ఈ శ్రమలు నాకే రావాలా అని ఎంత మాత్రము అనుకోకూడదు. నా జీవితంలో నేను కూడా సేవకు రాకమునుపు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకాలు, కుటుంబ బాధ్యత ఉన్నప్పుడు నేను సంతోషంగా ఆనందంగా ఉండేవాడిని. ఎంతో కష్టపడేవాడిని, రాత్రి పౌరు కష్టపడేవాడిని, కుటుంబాన్ని పోషించేవాడిని, ఆనందంగా ఉండేవాడిని తప్ప ఈ దుఃఖం నాకే రావాలా, లేకపోతే ఈ యొక్క శ్రమ నాకే రావాలా అని ఎప్పుడు నేను అనుకోలేదు. పాస్టర్ గారు కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలబడి నన్ను ప్రోత్సహించేవారుగా ఉండేవారు. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ యోగుకు వచ్చిన శ్రమలు ఆనాటి శ్రమలు చిన్నవేమీ కాదు, కానీ ఈ యొక్క యోసేపుకు వచ్చిన శ్రమలు మరి తక్కువ శ్రమలు ఏమి కాదు. కానీ ఆ శ్రమలు జయించిన తర్వాత అతడు సింహాసనాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మీలో ఎవరికైనా మరి మీ కుటుంబాల్లో, మీ యొక్క సంఘంలో, మన కుటుంబాల్లో ఎవరికైనా శ్రమ వచ్చింది అని అంటే ఆ శ్రమలు ఆశీర్వాదానికి కారణమని చెప్పి గమనించి శ్రమలలో సంతోషించేవారుగా ఉండాలి తప్ప దేవుణ్ణి దూషించే వారికి ఎంత మాత్రము ఉండడానికి వీలు లేదని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రెండవది పోతే అబ్రహాముకి శ్రమ వచ్చింది. చూడండి, ఆదికాండము 17 అధ్యాయము 1 వచ్చినారు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 17 అధ్యాయము 1 వచ్చినారు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమేన్. కాసేపు అక్కడ ఆగుదాం. ఏం చెప్పాడు దేవుడు చెప్పేది కూడా ఖచ్చితమైన మాటలు ఉంటాయి. ఏమన్నాడంటే 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా తన ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏం చేస్తూ నా సన్నిధిలో నువ్వు కొనసాగుతూ, ఒకటి ఆయన సన్నిధిలో కొనసాగాలి. ఆయన సన్నిధికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, నిత్యము కొనసాగాలి. సంఘ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు ఒక సంఘ కార్యక్రమాలు రేపు రోజు నీ ఇంట్లో ఆయనతో టచ్లో ఉండాలి. అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమనంటే నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడివై ఉండుము. నిందారహితం అంటే అర్థం ఏంటి? నింద లేనివాడిగా నువ్వు ఉండాలి. నీ మీద ఎలాంటి నింద నేను వినకూడదు.
ఎలాంటి నింద నీ మీద పడకూడదు, నిందారహితంగా ఉండు అని అంటున్నాడు. నిందారహితం అంటే ఎదుటి వారు ఏ విషయంలోనూ నిన్ను నిందించకుండుటట్లు నీ జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే నువ్వు నా పక్షం ఉన్నావు కదా, నా సంధిలో నడుస్తున్నావు కదా, నిన్ను నిందిస్తే నన్ను నిందించినట్లే. కాబట్టి నీ మీద నింద రాకుండా నిందారహితముగా నీవు ఉండాలి అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అంతేగాని మరి నువ్వు ముందు చెప్పిన మాట ఏంటి? నిందారహితముగా ఉండు, నాకును నీకుని మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఎప్పుడు అభివృద్ధి పొందిస్తాడు? నిందారహితముగా ఉన్నప్పుడు, నా సన్నిధిలో నీవు కొనసాగినప్పుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించదను. ఆమేన్. ఆశీర్వదించబడుతున్నారు, మన సంఘంలో ఆశీర్వదించబడుతున్నారు. ఎవరైతే ఆయన సంఘంలో నడుస్తున్నారో, బద్దకెచ్చకుండా దూరం నుంచి కూడా వచ్చి కొనసాగుతున్నారో, ఎవరైతే మాట మీదకు రాకుండా నిందరగా జీవిస్తున్నారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నట్టుగానే వారి జీవితాలు ఉంటున్నాయి. కానీ నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిలో కొనసాగుతూ, ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉన్నట్లు నేను నిన్ను హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట ఇస్తున్నాడు. ఆశీర్వాదాలు నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ విధంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. చూడండి 13వ అధ్యాయం 2వ చూడండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. ఏమయ్యాడు? ఆ రోజులో ధనము కాదు, ధనం అక్కడికి రాలేదు. వెండి బంగారము పశువులు, ఆ రోజున పశువుల సంపద గొప్పది. మేకలు, గొడ్లు, గొర్రెలు, ఈ సంపదే గొప్పది. వెండి బంగారమే గొప్పది. అయ్యే దోసుకునేవారు. అయ్యే ఇతర దేశాలు రాజుల మీదకి వెళ్ళి వాళ్ళని ఓడించి అవే దోసుకునేవారు. కాబట్టి అతడు గొప్పగా ఆశించబడ్డాడు. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. సరే, ధనవంతుడు అని అక్కడ మనం చూస్తున్నాం. ధనవంతుడు అనే మాటకి మనం చూస్తున్నాం. ఇది దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదం కదా. అంటే వెండి బంగారం కలిగి ధనవంతుడు అనేది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఏ సంబంధమైన ఆశీర్వాదము? భూ సంబంధమైన ఆశీర్వాదం. 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 24వ అధ్యాయం మొదటి వచనము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులైన నేను అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయములలో అంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చాడని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఏం చెప్పుకున్నాం? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అన్నట్లుగా అన్ని విషయాలు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఈ వాక్యం మనం చూస్తే అన్ని విషయాలు అనగా భూ సంబంధమైన పర సంబంధ విషయాలు ఆశీర్వదించాడు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించే ముందు అతడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదని ఒక పరీక్ష పెట్టాడు. అర్థమైందండి? ఆశీర్వదించే ముందు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఇవాళ మన అంశం ఏంటి అమ్మా? యథార్థత, ప్రేమించుట. ఇక్కడ దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఏంటంటే అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, అబ్రహాము నేను ఆశీర్వదించాలా లేదా అన్నందుకు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష సామాన్యమైనది కాదు, చాలా కఠినమైన పరీక్ష. ఏంటి ఆ పరీక్ష అంటే 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా
ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చూసారా ఎలాంటి పరీక్ష ఇది? అగ్ని పరీక్ష లాంటిది. 100 ఏళ్ల వయసులో సారా గర్భం ఉడిగిపోయినటువంటి సందర్భంలో లేక కుమారుడు కలిగితే దేవుడు పరీక్షించున్నాడు. ఏమనంటే నీకున్నటువంటి ఏకైక కుమారుడైన ఇస్సాకును నువ్వు ఒక పర్వతం మీద తీసుకెళ్ళి చెప్పే పర్వతం మీద దహన బలిగా అర్పించుము. దహనం అంటే అర్థం ఏంటి? కాల్చివేయి. బూడిద అయ్యేటట్లు నీ కుమారుని బలిగా అర్పించమని చెప్పి అడిగాడు. కాబట్టి అబ్రహాం ఇచ్చాడా లేదా? అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అనే యొక్క నా గుర్తుగా దేవుడు చెప్పినట్లు ఆ బిడ్డను తీసుకెళ్ళి దహన బలిగా అర్పించడానికి ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ విధంగా అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకున్నాడని మనం గమనించాలి. దేవుడు అబ్రహాంనే కాదు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన్ని మనము అనుసరిస్తున్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి గమనించండి, అబ్రహామును అర్పించాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు మనం కూడా అడుగుతున్నాడు, నీ కుమారుల్లో ఒకరిని నాకు అర్పించు, నా సేవకు సమర్పించు అని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు. మరి మనం సమర్పించేవారుగా ఉన్నామా, అర్పించేవారుగా ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఈ కార్యము చేసిన కారణముగా అబ్రహాము నాకు భయపడుచున్నాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 12 చదవండి. నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. 15 చదవండి. 22:15. అతడు మాటలాడుట చాలిక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఎన్నో అధ్యాయం ఇది? 22 చదువు. 22:12 చదువు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక దేవునికి భయపడువాడువని నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఆమేన్. చూసారా, ఇందువలన నాకు కనబడుచున్నది. నీ ఒక్కడైన కుమారుడు వీడని కూడా నువ్వు విడదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఈ యొక్క పరీక్ష అయిన తర్వాత తానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించారని మనం వాగ్దానం చూద్దాం. 15 నుంచి 18 దాకా చదువుకుంటామే సరిపోదు. 15 నుంచి ఆదికాండం 22, 15 నుంచి 18 దాకా చదువుకుంటే చాలా విషయాలు కనబడతాయి. కాబట్టి ఈ విధంగా అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు అబ్రహామునే కాదు మనందరినీ ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. అంటే మనము ఆయనకు భయపడుచున్నామా, ఆయనను ప్రేమిస్తున్నామా లేదా ఒకసారి మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాం. ఒకటి, భయపడాలి. 2, దేవుని ప్రేమించాలి. సీమోన్ అనే పేతుని దేవుడు అడుగుతున్నాడు, నీవు వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చదవండి, యోహాను సువార్త 21:15.
వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగగా, చాలు. ఏమడుగుతున్నాడు యేసయ్య? సీమోను కుమారుడైన సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అడిగేది ఏంటంటే, నా నిమిత్తం నువ్వేం చేసావు, లేకపోతే ఎంత చేసావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు, లేకపోతే అది కాదు. మొట్టమొదటిగా ఆయన అడిగేది ఏంటంటే, నీవు నన్ను అంటే నిజంగా ప్రేమించే వాళ్ళే ఖర్చు పెడతారులేండి. ప్రేమించే వాళ్ళే ఖర్చు పెడతారు. ప్రేమించిన వారు ఎంత మాత్రమో ఖర్చు పెట్టారు. అర్థమైందా? దేవుని ప్రేమించే వారు ఏదైనా చేస్తారు. సీమోను కుమారుడైన పేతురు, సీమోన్ అనే పేతురు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే అతడు ఆ ప్రేమను చంపుకున్నాడు కాబట్టి నేను మరి వేటకి వెళ్తానని చెప్పి మిగిలిన శిష్యులు చెప్పినప్పుడు వారు కూడా ఆయనతో కలిసి వెళ్ళిపోయినప్పుడు వీరందరూ వేటకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారు ప్రత్యక్షమైన తప్ప అప్పుడు అడుగుతున్నాడు అన్నమాట. అందరూ అడుగుతున్నాడు. ఎందుకంటే అంటారు కదా, ఏమంటారంటే ఆ టీంలో ఇతనే మేనేజర్గా ఉన్నాడు కదా, గొప్పవాడిగా పెద్దవాడిగా ఉన్నాడు కదా, అందుకు అడుగుతున్నాడు, వీళ్ళందరికీ నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అడిగాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. ఆయనే మనం ప్రేమించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయననే ప్రేమించాలన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియ సంగమా, పరలోక రాజ్యం చేరుకోవాలంటే మనము ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి. తర్వాత మన యొక్క జీవితంలో యథార్థముగా ఉండేవారుగా ఉండాలి. ఈ రెండు పరలోక రాజ్యాన్ని చేరితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకో మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:37లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటంటే రాజ్యంలో చేరడు. ఒక రకంగా చెప్పుకుంటే నా రాజ్యంలో చేరడు అని అర్థం. పాత్రుడు కాడంటే నాకు సంబంధం లేనివాడు. చూసారా? తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన కుమారుడైనను కుమార్తెనైనను తన భార్యనైనను తన కుటుంబాన్ని ప్రేమించేవాడు నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంటే సెకండ్ థింగ్ అన్నమాట అది. ఫస్ట్ ఏంటంటే దేవుని ప్రేమించాలి. తల్లిదండ్రుల తర్వాత ప్రేమించాలి, తర్వాత భార్య బిడ్డలను ప్రేమించాలి. అంతేకాని దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనము ప్రేమించకూడదు అన్నది ఆయన ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఎంతగా మనం ఆయన ప్రేమించాలి అని అనుకుంటున్నాడు అంటే మన ప్రాణము కంటే ఎక్కువగా మనం ఆయన ప్రేమించాలని ఆయన అనుకుంటున్నాడు. మన ప్రాణము కంటే ఎక్కువగా మనం ప్రేమించాలనుకుంటాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం కంటే మనం ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి సిలువలో బలి అయ్యాడు. సిలువలో బలియాగంగా ప్రాణం పెట్టాడు. తన రక్తం అంతటి కూడా ఆ యెరూషలేము వీధిలోంచి గొల్గొతా కొండ వరకు కార్చాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా తన తండ్రి కంటే ఎక్కువగా మనం ప్రేమించాడు. చూసారా? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన బహుమానాన్ని ముద్దాడుతున్నావు, నీకు బహుమానం ఇచ్చిన నన్ను ముద్దాడుతున్నావా? అర్థమైందండి? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన సంతానాన్ని నువ్వు ముద్దాడుతున్నావు, కానీ నీకు సంతానం ఇచ్చిన నన్ను ముద్దాడుతున్నావా? కనుక మనం మన ప్రభును ముద్దాడేవారముగా
ఉండాలి. చూడండి కీర్తన 2:12 ఇలా రాసి ఉంటుంది. కీర్తన కూడా ఇలా రాశాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు లేని ఎడల ఆయన ఏం చేసును, కోపించును అని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం మన గోల్ ఏంటి? మన పరలోక రాజ్యం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎప్పుడు చచ్చిపోయినా కానీ మనకు గ్యారెంటీ లేదు, మన ప్రాణానికి గ్యారెంటీ లేదు కాబట్టి ఎప్పుడు చచ్చిపోయినా కానీ పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశంతో ప్రభుని విశ్వసించాం, అంగీకరించాం, రక్షణ పొందాం. అలాంటి మనము మరి ప్రభుని నిత్యము కూడా ప్రభుని వెంబడించకపోతే ఎట్లా? ప్రభుని మానేసి ప్రభు విరోధమైనటువంటి సాతాన్ని వెంబడిస్తే మన పరలోక రాజ్యం చేరతామా? గమనించాలి. లోకము లోకాశలు గతించిపోవును, కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉండును. కాబట్టి ఆయన ప్రేమించే వారుగా మనం ముందు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున అబ్రాహాము ప్రేమిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అబ్రాహాము సమర్పించినట్లు మన కుమారులను మనం దేవుడికి సమర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించవాలని. అదే సమయంలో అబ్రాహాము వలె యథార్థంగా జీవించగలుగుతున్నామా? ఆశీర్వాద పొందుకునే వారుగా ఉండాలని దేవుడు మనతో ఒకటి యోబును చూసాం, ఒకటి యోసేపును చూసాం, 2 అబ్రహామును చూసాం, 3వ మాట యోబును చూద్దాం. యోబు యొక్క యథార్థతను గురించి మనం ఒకసారి కొన్ని మాటలు ధ్యానించేద్దాం. యోబు 42:5-7 వరకు. వినికిడి చేత యోబు 42వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. గమనించాలి. చదువునండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఆమేన్. ఏమన్నాడు? వినికిడి చేత నిన్ను గూర్చి వార్త వింటిని, కానీ ప్రభువా అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కాబట్టి నిన్ను బట్టి నేను చూసిన తర్వాత నన్ను నేను అసహించుకుంటాను. ఏం చేస్తాను? నన్ను నేను అసహించుకుంటున్నాను. ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను. ఏం చేస్తాడంట? దుమ్ములోను ధూళిలో పడి పశ్చాత్తాప పడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాట పలికిన తర్వాత ఆయన తేమాడైన ఎలీపాజుతో ఎలాగూ సెలవిచ్చారు. కింద చదువుకోండి, మన సమయం సరిపోదు. ఏం మాట్లాడారో ఆ కింద మనం చూడగలుగుతాం. అయితే 10వ మాట వచ్చి మనం చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మనకు దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. వాళ్ళు స్నేహితులు విరోధంగా మాట్లాడినప్పటికీ యోబు ఏం చేశాడు? స్నేహితుల కొరకు ప్రార్థన. ఎందుకంటే మీరు తెలియక మాట్లాడుతున్న ప్రభుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు ప్రార్థన ఆలకించి 200 ఆశీర్వాదాన్ని ఇచ్చాడని ఇక్కడ దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, యోబు లాంటి యథార్థత, యోబు దేవునిపై చూపినటువంటి ప్రేమ లాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. యోబు లాంటి యథార్థత, యోబు దేవునిపై చూపినటువంటి ప్రేమ లాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ యవన బిడ్డలారా, మన సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మనం చేసే ప్రతి పని, మనం చూసే ప్రతి చూపు వెనక మన దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనేటటువంటి ఆలోచనలో మీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యవనులు తొట్టెళ్తారు, తప్పగా తొట్టెళ్తారని చెప్పి ఎస్ఐ భక్తుడు రాశాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు తొట్టిల్లకూడదు. వారే కాదు, మరి మిగిలినటువంటి స్త్రీలు పురుషులు కూడా, యవనస్తులే కాదు, స్త్రీలు పురుషులు కూడా మరి ఎలాగైతే యోబు యథార్థముగా ఉన్నాడో అలాగే మనం యథార్థముగా ఉండాలి. యోబు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో దేవుని యందు, అలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలని చెప్పి దేవుడు మనతో
మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మనము అబ్రహాం వలెను యోబు వలెను ఆశీర్వదించబడతామని మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథం 26:3లో ఇలా రాయబడింది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు నువ్వు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదు. ఆమేన్. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు. అంటే కాపాడుదు అన్నాడు, చేదు కాదు, కాపాడుదు. అంటే నీకు వచ్చిన సిగ్గులు చికాకులు అన్ని కూడా తీసివేసి ఆయన ఏం చేస్తాడు, కాపాడి నెమ్మది దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు. కాబట్టి ప్రియ సంగమ, మనం గమనించవలసింది ఏంటంటే యథార్థత విశ్వాస జీవితంలో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉండాలి. రాత్రి పాస్టర్ 3 మాటలు చెప్పారు, ఈ 3 చేస్తే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అని చెప్పారు కదా. ఏంటో 3? యోసేపు వలె ఫలించాలి, యోసేపు వలె జీవించాలి, ప్రార్థన చేయాలి, యోసేపు వలె ఫలించాలి, సిమియోను వలె ప్రార్థించాలి, బెన్యామీను వలె. చూసారా, ఇక్కడ 2 మాటలు అన్నమాట. ఏంటి? యథార్థముగా ఉండాలి, దేవుని మనము ప్రేమించాలి, దేవుని మనము ప్రేమించాలి. ఈ 2 చేస్తే చాలు, మన పరలోక రాజ్యానికి వారసులమే, లేక హక్కుదారులమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థత అంటే ఏంటి ఒకసారి చెప్పండి. యథార్థత అంటే ఏంటి చెప్పాలి. యథార్థత అంటే ఏంటి? మా స్టూడెంట్స్, యథార్థత అంటే ఏంటి? దేనిని దాచుకోకుండా దేవుని ఎదుట నీతిగా జీవించడమే యథార్థత అని మనమందరము గమనించాలి. దేనిని దాచుకోకుండా, భార్య భర్త సంబంధంలో భర్తకు తెలియకుండా భార్య దేనిని దాచకూడదు, భార్యకు తెలియకుండా భర్త దేనిని దాచకూడదు. అలాగే దేవుడు మనకు ఆత్మీయ భర్త కాబట్టి, సంఘము కన్యక కాబట్టి, మనము దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, ఏది దాచకూడదు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగిపోయిందనుకో, దేవుని ఎదుట దావీదు వలె పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దావీదు దేవుని ఎడల యథార్థంగా జీవించినట్టు మనం చూడగలం. ఎందుకంటే దావీదు తన పాపని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. 4వ మాట దావీదు యథార్థత. చూడండి 2వ సమూయేలు 12:13. 2వ సమూయేలు కూర్చోదికి, నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండాట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏమంటాడు దావీదు? నాతాను వచ్చి దావీదు దగ్గర తన పాపాన్ని జ్ఞాపకం తెచ్చినప్పుడు, తాను చేసిన పాపం గురించి మాట్లాడినప్పుడు, ఇక్కడ నాతాను అనే మాట ఏంటంటే, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. నువ్వు చావకుండా యెహోవా నీ పాపాన్ని తీసివేశాడు, పరిష్కారం చేశాడు, పరిష్కారము చేశాడు. ఇక్కడ మనం గమనించి వస్తుంది ఏంటంటే, దావీదు నాతాను ప్రాప్తి హెచ్చరించినప్పుడు దావీదు లోబడ్డాడు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఏదో నాకు తెలిసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారండి? ఒకసారి చెప్పండి. నాకు చెప్తాడు ఈయన, నాకు చెప్పాను గొప్పోడా, రకరకాలుగా ఫీల్ అవుతారు. ఫీల్ అవడమే కాదు, సత్యం రావటం మానేస్తారు, సత్యం రావటము
మానేస్తారు. ఇది నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఏటో మానేసేసి మనం చేసే పనులు ఏంటంటే ఇలా తిరస్కరిస్తూ ఉంటాం. ఆహాబును మేక హెచ్చరించాడు. ఆహాబు మేకను పట్టి చెరసాలలో వేయించాడు. కానీ మరి నాతాను దావీదు దగ్గరికి వచ్చి దావీదు పాపాన్ని ఎత్తుపట్టి చెప్పినప్పుడు దావీదు అలా చేయలేదు, కానీ ప్రవక్త మాటలకు లోబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించండి. మనం ఎలా ఉన్నాం ఈ సందర్భంలో మనం కూడా మరి ఆలోచించవలసిన వారు ఉన్నాం. చూడండి దావీదు ప్రార్థన చూడండి. 32వ కీర్తన 5వ వచనం చదవండి. 32వ కీర్తన 5వ వచనం చదవండి. నా దోషము కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఒప్పుకుంటే అవి ఏం చేయబడతా? క్షమించబడతా. నీవు నా పాపములను ఏం చేసావు? ఇలాంటి ప్రార్థన ఉండాలి. విశ్వాస జీవితంలో ఇలాంటి ప్రార్థన ఉండాలి. ప్రతి నిత్యం కూడా మన చూపు ద్వారానో, నడక ద్వారా, నడవడిక ద్వారానో ఏదో పాపం చేస్తుంటాం. మన నోటి ద్వారానో ఏదో ఒక సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అనుకో ఒకరు ఆశ్రయించబడుతుంటే నేను దేవుని మాట వింటున్నాను కాబట్టి, దేవుని సంత లోబడుతున్నాను కాబట్టి, దేవుని సేవక మాట లోబడుతున్నాను కాబట్టి నా కుటుంబాన్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు అని చెప్పి ఉద్దేశించుకో. నీకు తెలుసు నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి నీకు తెలుసు ఉంటుంది. చూడండి 51వ కీర్తన ఎక్కడి నుంచి 7 నుంచి చదువుకుందాం. అడుగుతున్నాడు చూడండి, అడుగుతున్నాడు. ఎందుకంటే అపవిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు. నేను పవిత్రమైనట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషం నాకు విడిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. సరా నీతిగా నడుచుకుని వారిని, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు అంటే ఆ ఇటలీ పట్టణం ఉన్నటువంటి కొర్నేలితో ఉన్నటువంటి జనాంగాన్ని చెప్తున్నాడు. ఏమనంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. అంటే అంగీకరించిన అర్థం ఏంటి? ఆయన రాజ్యంలో చేర్చుకొను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం. ఒకవేళ యథార్థంగా లేకపోతే హిజ్కియా నేను యథార్థంగా నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు జ్ఞాపకం తెచ్చుకోమని అడగాలండి. దావీదు అడిగాడు ఏమని? నేను పాపం తెచ్చుకుంటున్నావు, 3 నీ దృష్టికి అనుకూలంగా సమాజం ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకున్నా. అప్పుడు 15 సంవత్సరాలు కింద ఇష్టం లేనివి దేవుడికి ఇష్టం లేనివి విడిచిపెట్టాడు. దేవుని ఆలయాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి అలాగే మనము కూడా దేవుడికి ఇష్టం లేనివన్నీ కూడా విడిచిపెట్టి దేవుని ఆలయం. ఈరోజు మన అంశం ఏంటండి? యథార్థత ప్రేమించుట. దేవుని ఎడల యథార్థముగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. నాకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినా నాకు ఇష్టము ఉండదు. ఒకవేళ అలా ప్రేమిస్తే నేను దాన్ని నీ దగ్గర తీసివేస్తాను కూడా అన్నాడు స్వామి. నేను నీ దగ్గర దాన్ని తీసివేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి మనం ఇంకా యథార్థ విలువకుంటావా? దేవుని దూషించి మరణము కమ్మని సహాయించింది. యథార్థాన్ని విడిచిపెట్టేసి దేవుని చూసి మరణం కమ్మని సహాయించింది. కానీ యోబు మూర్ఖురాలు మాట్లాడకు, దేవుని వల్ల మేలే పొందాలా, కీడు అనిపించదగమా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. వాడిని గుర్తుపట్టుకోండి, లేనిలా కోపించు. అవును తండ్రి,
నువ్వు ఇచ్చిన బహుమానం బట్టి ముద్దాడుతున్నాం, కానీ బహుమానం ఇచ్చిన నిన్ను ముద్దాడలేకపోతున్నాం. నీ పరిశుద్ధ గ్రంథం చేపట్టలేకపోతున్నాం, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్దాడలేకపోతున్నాం. క్షమించు ప్రభా. ఈ రోజు వాక్యం విన్నాము కనుక